కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి అనమాట. ఈరోజు ఇది భోగి రోజు వీడియో నైట్ అనమాట. ఇది యాక్చువల్గా నైట్కి నేను పులగము పచ్చి పులుసు చట్నీ చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను నైట్ క్లీనింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కిరాణా షాప్ ఉందన్నమాట. కిరాణా షాప్కి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు లేచినప్పటి నుంచి మార్నింగ్ టైము. సో మళ్ళీ పొద్దున్న నేను ఎంతన్నా ముందు లేయి సెట్ అవ్వదన్నమాట. దానికి తోడు పిండి మిషన్ గ్రైండర్ మిషన్ కూడా ఉంది. సో అది ఆడించడానికి అదే సరిపోతుంది అనమాట. రాజక్క కూడా ఊర్లో లేదు, అక్క ఊరికి వెళ్ళింది పిల్లలను పిలుచుకొని. ఇప్పుడు మేము ఒక్కటే ఉన్నాము, మా పిల్లలు కూడా ఊరికి వెళ్ళారు, నేను మా ఆయన ఒకటి ఉన్నాము. సో నాకు పొద్దున్న టైం సెట్ అవ్వదు కాబట్టి నైటే క్లీన్ చేసుకుంటున్నాను. నేను దేవుని పటాలన్నీ క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ రేపు కావాలంటే కల్చం పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం పటాలన్నీ క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను గిన్నెలోకి కొద్దిగా సర్ఫ్ వేసేసి మొత్తం పూజా సామాగ్రి అంతా గిన్నెలో వేసేసి నానబెట్టేశాను. ఎందుకంటే ఎక్కడైనా జిడ్డు అందు ఉంటే వదిలిపోతుందని చెప్పి ఫస్ట్ నానబెట్టేసి తర్వాత ఇక్కడ మొత్తం పటాలన్నీ క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా పటాలు కొన్నే ఉన్నాయి. ఈ పటాలకి కొన్ని ఎందుకు ఉన్నాయంటే మామూలుగా అయితే ఎక్కువ ఉండే మా ఇంట్లో అంతా చిన్నపిల్లలు అనమాట. అప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవారంటే దేవుని గుట్లో పోయి కూర్చుంటాండ్రు పటాలన్నీ దొబ్బేసి. ఒక్కొక్కసారి కలిసిన చెమ్ము కూడా కింద పడిపోతాను. అలా కలిసిన చెమ్ము కింద పడినప్పుడల్లా మా యొక్క టెన్షన్ అనమాట. పక్కన కుంటో లాంటిని అందరినీ పోయి అడుగుతుంది, పిల్లలు ఇలా దొబ్బారు ఏమన్నా అవుద్దా అని. కాకపోతే ఆంటీ వాళ్ళైతే ఏం అవ్వదు రాజీ, నువ్వు టెన్షన్ పడద్దు, వాళ్ళ చిన్నపిల్లలు తెలియక చేసింటారు, వాళ్ళని కూడా కొట్టద్దు అని చెప్తూ ఉండ్రి. వాళ్ళకి ఏం కాదు, పటాలు దొబ్బినప్పుడల్లా తోసినప్పుడల్లా మరీ ఏం తెలియని వాళ్ళలాగా వస్తారు చూడు, ఫేస్ వేసుకొని ఏడ్చుకుంటూ వస్తారు. అప్పుడు మనమే మెల్ట్ అవ్వాలన్నమాట. నిజంగా అప్పుడు వీడియోస్ కన్నా ఉండంటే డెఫినెట్గా షేర్ చేసిండేదాన్ని. లేవు ఇప్పుడైతే నేను అన్నీ నానబెట్టేశాను కదా సర్పులో. ఇప్పుడు సర్పు నీళ్ళన్నీ కింద పోసేసి ఇక్కడ నేను పూజ సామాగ్రి ఎప్పుడన్నా క్లీన్ చేయని పితాంబరి పౌడర్ యూజ్ చేస్తాను. చూడండి ఆఫ్టర్ బిఫోర్ ఎంత నీట్గా ఉన్నాయో. నేను ఎప్పుడు పూజా సామాగ్రి క్లీనింగ్ చేయాలన్నా ఇలా పితాంబరి పౌడర్ యూజ్ చేస్తాను. నిజంగా నాకైతే కనుక ఇదే బెస్ట్ అనిపిస్తుంది. యూట్యూబ్లో చూస్తాను కానీ నిమ్మకాయ ఇదంతా ఎందుకో నాకు ఆ ప్రాసెస్ కంటే ఇది ఒక 10 రూపాయలు పౌడర్ తెచ్చుకున్నాను అనుకో, మొత్తం సామాగ్రికి అంతా యూజ్ అయిపోతుంది. ఏమంటే కొంచెం ప్రెస్ చేసి రఫ్ చేయాలి, లేదనుకో కొంచెం అలాగే ఉండిపోతాయి అన్నమాట. కొంచెం లేట్ కానీ పితాంబరి పౌడర్తో అది స్టీల్ పీస్ తీసేసుకొని నీట్గా ప్రెస్ చేసి వాష్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. ఇవి కలిచడుతులు ఎక్కడో పైన పెట్టింటిమి, ఇప్పుడు సంక్రాంతి నుంచి పెడదామని చెప్పి తీసుకున్నాము. ఎందుకంటే కొత్త కలిచాడుతులు మా అత్తమ్మ ఊరి దగ్గర నుంచి పంపించింది, తీసుకున్నానని చెప్పి. సో అందుకని ఇవి డైలీ అన్నా పెడదాము, అవి ఉన్నాయి కదా ఎప్పుడన్నా పూజకు అన్నట్లు అవి పైన పెట్టేసి ఇవి పాతవి వాడదామని సంక్రాంతి నుంచి తీసి క్లీన్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను అఖండ దీపం పెడదామని ఇది మట్టి పాత్ర కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇదే నేను అఖండ దీపం వెలిగిస్తే ఇలా పెద్దది మట్టి పాత్రలోనే పెడతానండి. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.